హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు క్యాప్ రిజర్వేషన్కి సంబంధించిన విద్యార్థులకు కళాశాల వైజు సీట్ అలాట్మెంటు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి క్యాప్ రిజర్వేషన్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ క్యాప్ కేటగిరీ కింద అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ లిస్ట్ని మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ ఫైల్ను డౌన్లోడ్ చేసుకుని మీరు కళాశాల వైజు ఏ కళాశాలలో ఎవరికి సీట్ వచ్చిందో ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోవచ్చు. మీ మెయిల్ ఐడికి మరియు మీకు మెసేజ్ కూడా ఆల్రెడీ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పంపే ఉంటారు. కాబట్టి విద్యార్థులకు ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, కళాశాల వైజు క్యాప్ కేటగిరీలు ఎవరైతే సీట్లు పొందారో వాళ్ళందరూ కూడా 8వ తేదీ అక్టోబర్ 2024 మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు కళాశాలలో రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా అక్టోబర్ 14 నుండి కళాశాలల్లో క్లాసులు ప్రారంభమవుతాయని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇక క్యాప్ కేటగిరీలు ఎవరికైతే సీట్ వచ్చిందో ఆ విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మీ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునే ముందుగా ఈ యూనివర్సిటీ ఫీజు డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేయాల్సి ఉంటుంది. 10,600 రూపాయలు యూనివర్సిటీ ఫీజు పే చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అలాట్మెంట్ ఆర్డర్తో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ముఖ్యంగా క్యాప్ కేటగిరీ వెరిఫికేషన్ అయినట్లు ఆ సర్టిఫికేట్ని కంపల్సరిగా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో కూడా పెట్టుకోవాలి. తర్వాత మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలు, తర్వాత వచ్చేసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏవైతే కంప్లీట్ చేసిందో ఆ యొక్క ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ కూడా ఆ లెటర్ ఒకటి తీసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒక ఫైల్లో పెట్టుకుని 2 సెట్ల జిరాక్స్ కాపీస్ తీసుకుని మీరు కళాశాలకు వెళ్ళి ఏ కళాశాలలో సీట్ వచ్చిందో ఆ కళాశాలలో జాయిన్ కావాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. కాకపోతే ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో కూడా నీట్ అడ్మిట్ కార్డు కూడా కళాశాలలో అడుగుతున్నారు. కాబట్టి నీట్ అడ్మిట్ కార్డు అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైతే ఆ ఎగ్జామ్ రాసేదానికి ఎంట్రన్స్కి హాల్ టికెట్ తీసుకెళ్లారో అది అన్నమాట నీట్ అడ్మిట్ కార్డు. అది కూడా మీరు కళాశాలకు వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు 2 సెట్ల జిరాక్స్ కాపీసు, మీ ఆధార్ కార్డు జిరాక్సు ఇవన్నీ తీసుకువెళ్ళి కళాశాలలో మీకు గవర్నమెంట్ కళాశాలలో అయితే 15,000 రూపాయలు ట్యూషన్ ఫీజు, ప్రైవేట్ కళాశాలలో అయితే 16,500 ప్లస్ అక్కడ ఆ కళాశాల యొక్క ఫీజులు సపరేట్గా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, కంప్యూటర్ ఛార్జెస్, బిల్డింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి వాళ్ళు వసూలు చేస్తుంటారు. దానికి తోడు ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్లు మీ హాస్టల్ కూడా మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మొత్తం కలిపి ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్కి దాదాపు 3 లక్షల నుండి 4 లక్షల మధ్యలో ఉంటుంది. కొన్ని కళాశాలలో 5 లక్షల వరకు కూడా ఫీజు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తగిన ఏర్పాట్లు చేసుకుని ఫైనాన్షియల్గా ఫీజుకు సంబంధించి గవర్నమెంట్ కళాశాలలో అయితే పెద్దగా ఖర్చు అయితే ఉండదు. మీకు ఈ 15,000 రూపాయలు ట్యూషన్ ఫీజు ప్లస్ ఒక 20,000 రూపాయలు హాస్టల్ ఫీజు ఏదో కట్టించుకుంటారు. ఈ అమౌంట్ అయితే సరిపోతుంది. కాకపోతే ప్రైవేట్ కళాశాలలో మాత్రం ఈ ఫీజు కంపల్సరీగా ఫస్ట్ మీరు జాయిన్ అయ్యేటప్పుడే కట్టాల్సి ఉంటుంది. కాబట్టి తగిన ఏర్పాట్లు చేసుకుని ఏ కళాశాలలో సీట్ వచ్చిందో ఆ కళాశాలకు ఫోన్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఆ కళాశాల నేమ్ కనుక కొట్టారంటే ఆ వెబ్సైట్లో ఆ కళాశాల ఫోన్ నంబర్లు అన్నీ కూడా మీరు ఆ వెబ్సైట్లో తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్యాప్ రిజర్వేషన్ కింద క్యాప్ కేటగిరీలు, ఎంబీబీఎస్ కాంపిటెంట్ అథారిటీలు, కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు ఏ కళాశాలలో సీట్లు పొందుతారో మీరు ఆ కళాశాలలో జాయిన్ అయిన తర్వాత కామెంట్లు కూడా పెట్టండి. ఇదే వీడియోకి మీకు ఏ కళాశాలలో సీట్ వచ్చిందో కామెంట్లు కూడా పెట్టండి. ప్రతి ఒక్కరికి కూడా మనం కామెంట్ల రూపంలో అభినందనలు కూడా తెలియజేస్తామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.